ఈ భూమి మీద చాలా సింహాసనాలు మనకు కనబడుతుంటుంటాయి. ఈ భూమి మీద అక్కడక్కడ ఆయా స్థలాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో మానవుడికి సింహాసనాలు ఇవ్వబడతాయి, అధికారము ఇవ్వబడుతుంది. కానీ ఈ భూమి మీద ఏ మానవుని చూసినా వారి సింహాసనము, వారి అధికారాలు కొంతకాలమే నిలుచుంటాయి. ఆ తర్వాత కనుమరుగు అయిపోతాయి. కనుమరుగైపోయిన దేశాలు, కనుమరుగైపోయిన ప్రాంతాలు ఏమంటే మనం చాలా చరిత్ర గ్రంథములు మనము చూడగలము. అయితే బైబిల్ గ్రంథములో ఒక సింహాసనము మనకు కనబడుతుంది. అది శాశ్వతమైన సింహాసనము. అది ఎవరిది అని ఆలోచన చేస్తే, సృష్టికర్త అయిన దేవుడు ఆకాశము నుండి ఒక సింహాసనమును స్థాపించి, ఆ సింహాసనం మీద సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సింహాసనం మీద నుండి ఈ భూమి మీద ఉన్న సకల కోట్ల ప్రజలను, సకల ప్రాంతవాస్తులను, ఈ భూమి మీద ఉన్న ప్రతి నరుని ఆయన సింహాసనం మీద ఉండి ఏమండి సింహాసనం మీద ఉండి ఆకాశములో నరులను పరిశోధిస్తున్నాడంట. ప్రతి హృదయాన్ని, అంతరంగములను దేవుడు చూస్తున్నాడు అని లేఖనము, బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఈ మాటలు విన్నవారందరూ కూడా శ్రద్ధ భక్తులతో వినండి. ఎందుకంటే భూమి మీద ఏ మానవుడు అయితే దేవుడు మాటల చేత, దేవుడు వాక్యం చేత నింపుకుంటారో, ఏమండి వాక్షానుసారమైన బ్రతుకుతారో, దేవుడు చూస్తున్నాడని బ్రతుకుతారో, దేవుడు ఇందు భయభక్తులు కలిగి ఉండి ఆయన సింహాసనం మీద ఉండి ఆయన మనల్ని చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, మన కుటుంబాన్ని చూస్తున్నాడు, మన సంఘాలను చూస్తున్నాడు, మన దేశాన్ని, మన పట్టణాలను, ఈ భూమి మీద ఉన్న బిడ్డలందరినీ చూస్తున్నాడన్న సంగతి మనము మర్చిపోకూడదు. మన దేవుడికి చాలామంది, కొంతమంది ప్రముఖులు పేర్లు పెట్టారు. ఏమంటే చూస్తున్నా దేవుడు, దేవునికి స్తోత్రం. మన దేవుడు ప్రతిదీ తేటగా మనుషులు పై రూపంలో చూస్తారు, కానీ దేవుడు అంతరంగములను, ఆలోచనలను చూసే దేవుడండి. అందుకే కీర్తన గ్రంథములు మనం చూస్తే, కీర్తన భక్తుడు అనగా దావీదు భక్తుడు ప్రవచనాత్మ ఇలా చెప్తున్నాడు. కీర్తన 11వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశముందున్నది, ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు, పరిశోధించుచున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏమిటి ఆకాశము నుండి దేవుడు సింహాసనం మీద నుండి ఏమిటి నరులను కన్నులార చూస్తున్నాడంట. అంటే ఇప్పుడు ప్రతి మానవుని హృదయం ఏం చేస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. నీ ఆలోచన చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ స్థితిగతులను చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ వ్యాధులను చూస్తున్నాడు, నువ్వు పడుతున్న శ్రమను దేవుడు చూస్తున్నాడు. ఆ చూస్తున్న దేవుని పట్ల మనం ఎలాగుంటున్నాం? ఎవరైతే నా ఈ పద్ధతిలో నడుచుకుంటారో, యథార్థముగా నడుచుకుంటారో, ఆయన చూసి నీ జీవితానికి దేవుడు న్యాయము చేస్తానంటున్నాడు. ఇది వాస్తవము. అందుకే దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుడికి భయపడండి, భక్తి చేయండి అని ఎక్కువగా సేవకులు, బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంటుంది. ఎందుకు హెచ్చరిస్తుందంటే, నీ భక్తికి తగ్గ క్రియలు దేవుడు చేస్తాడు, నీ భక్తి తగ్గ ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు. అందుకే ఈ భూమి మీద ఎక్కువగా దేవుడు నమ్ముకోకపోయినా అన్యజనులు కూడా కొంతమంది దేవుడు ఉన్నాడు అనే ఆలోచనతో వారు బతుకుతారు. దేవుడికి స్తోత్రం. కొంతమంది జీవ గ్రంథాలు చదవకపోవచ్చు, కొంతమంది పండితులుగా కాకపోవచ్చు, కొంతమంది సకల విద్యలను అభ్యసించకపోవచ్చు, కానీ వారు స్థితిగతులు కొంచెముగా ఉన్నా, వారి పేదార్కములు ఉన్నా, వారు ఎవరికి భయపడతారంటే దేవుడు చూస్తున్నాడు. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ చేసుకుందాం. అట్లాంటి వారితో దేవుడు అంటున్నాడు, ఇదిగో యథార్థవంతులను ఆశీర్వదించడానికి, యథార్థవంతులను దీవించడానికి ఆయన సింహాసనం మీద ఉండి నరులను ఆయన కనుదృష్టి లోకమంతటా కూడా సంచారము చేస్తుందంట. దేవునికి స్తోత్రం. అంటే ఒక సిసి కెమెరా వలె ఆయన నేత్ర
క్షేత్రము భూమి అంతటా ఏం చేస్తుందంట? తిరుగులాడుతుందంట. ఎవరు భక్తి గలవారు ఉన్నారు, ఎవరు మంచి పనులు చేస్తున్నారు, ఎవరు యథార్థంగా ఉన్నారు, ఎవరు నా మాట వింటున్నారు, నిజముగా దేవుడు మాట వినే వరకు ఉంటే, నిజముగా దేవుడు వాక్యానుసారంగా ఉండటానికి సమర్పించుకుంటే వారితో దేవుడు అంటున్నాడు, పెంట కుప్పల మీద ఉన్న దీనులను లేవనెత్తే దేవుడును నేనే. ఆ మాట జరిగిందంటావా అని ఆలోచన చేస్తే ఏమన్నా 113 కీర్తన గ్రంథంలో పెంట కుప్పల మీద ఉన్న దీనులు పైకి లేవనెత్తుతున్నాడు. ఆ వాక్యం ఎవరి జీవితంలో నెరవేర్చబడ్డదా అని ఆలోచన చేస్తే దావీదు బ్రతుకులో నెరవేర్చబడ్డది. అబ్రహాము డేరాల్లో ఉండేవాడు, అబ్రహాము బ్రతుకులు నెరవేర్చబడ్డది. ఎందుకు వారి జీవితంలో జయప్రదముగా వాక్యం నెరవేర్చబడ్డదని మనం ఆలోచన చేస్తే ఆకాశం ముందు ఆయన సింహాసనం మీద నుండి దీనులను పరిశోధిస్తున్నాడు. ఆ పరిశోధనలో వారి క్రియలు చూశాడు, వారి ఆలోచనలు చూశాడు, వారి భక్తిని చూశాడు. దానికి తగ్గ రెట్టింపు ప్రతిఫలము దేవుడు అనుగ్రహించాడు. అందుకే మనం ఎవరికి భయపడుతున్నాం, ఎవరు ఎందు మనం భయభక్తులు కలిగి ఉంటున్నాం? అదే మాటలు మనం చూస్తే ఏమంటే 45వ కీర్తన గ్రంథము ఆలోచన అంటాడు దావీదు, దేవుని సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయమనేదే దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనులను దూషించుచున్నావు. అంటే సింహాసనం నుండి దేవుడు నరులు చూస్తూ ఏం ప్రేమిస్తున్నాడు? నీతిని ప్రేమిస్తున్నాడు, యథార్థతను ప్రేమిస్తున్నాడు. నీ యథార్థమైన బ్రతుకు, నీ నీతితో కూడిన బ్రతుకు దేవుడు చూస్తున్నాడు. ఆ చూస్తున్న దేవుని పట్ల మనం నమ్మకస్తులుగా ఉంటే, ఏమిటి యథార్థవంతులుగా మనం ఉంటే, ప్రభు వారితో అంటున్న మాట ఏమిటి తెలిసిన? నేను వారిని వర్ధిల్లింపజేస్తాను. దేవునికి స్తోత్రం. ఏమిటి? ఆయన సింహాసనం మీద ఉన్న దేవుడు అండి. ఆయన రాజులకి రాజు, ప్రభులకి ప్రభు, సృష్టికర్త. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆ సింహాసనము ఆకాశమందు ఉన్నది, పరలోక రాజ్యము సింహాసనం ఉన్నది, 4 జీవులు ఉన్నవి, 24 పెద్దలు ఉన్నారు, కెరూబులు సెరేబులు, కోట్లాది లెక్కకు మించిన కోట్ల దేవదూతలతో ఆ ప్రభు మహిమ పరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమిటి? ఆ ప్రభు మహిమ పరచబడుతున్నాడు. దేవుడికి ఇష్టమైన పని ఏమన్నదంటే స్తుతి ధూపము వేయుట. నరుల దగ్గర నుంచి దేవుడు ఆశించేది ఏంటో తెలిసిన? నీ వెండి కాదు, నీ డబ్బు కాదు, నీ ఆస్తి అంతస్తులు కాదు, నువ్వు అనుభవిస్తున్న సమస్తము కూడా ఆ దేవుడివే. హల్లెలూయా. ఆ దేవుడు సమస్తము నీకు అనుగ్రహించి ఆయన సింహాసనం మీద ఉండి ఆయన మన యుద్ధ నుంచి ఆయన ఏమి ఆశిస్తున్నాడంటే స్తోత్రార్పణ ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్తున్నావా? దేవుని మహిమపరుస్తున్నామా? 6 దినాలు కష్టపడి 7వ దినం ఏం చేయాలి? ప్రభు నామాన్ని మహిమపరచాలి. ఏమండి? ప్రతిరోజు దేవుని ఆరాధించాలి. అలాగే ఎవరైనా ఆరాధించారో బైబిల్ గ్రంథంలో అని మనం ఆలోచన చేస్తే దావీదు భక్తుడు దేవుణ్ణి ఆరాధించాడు. అందుకోసమే వారు మనసారా నిండు హృదయముతో, నిండు మనసుతో, ఏకస్వరముతో, పరిపూర్ణమైన భక్తితో ప్రభుని ఆరాధించారు కనుక దేవుడు ఆకాశములో ఏమిటి ఆయన సింహాసనం మీద కూర్చొని ఆ భక్తిని వారి క్రియలను చూసి రెట్టింపు ఆస్తి, రెట్టింపు ప్రతిఫలాలు, రెట్టింపు దీవెనలు, రెట్టింపు ఘనతను ప్రభు వారికి అనుగ్రహించాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ఏమిటి? మన దేవుడు సింహాసనం మీద ఉండి చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుడు. అందుకోసమే మనము ఒళ్ళు దగ్గర పట్టుకొని భక్తి చేయాలి. ఆయన చూస్తున్నాడని మన నడక, మన పడక, మన హృదయ రహస్యాలు, మన ఆలోచనలు ఆయన దృష్టికి అంగీకారములు అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నిజముగా ఆయనకి ఇష్టమైన భక్తి మనం చూస్తామో దేవుడు చూస్తున్నాడు కనుక నీ చేతి పనిని, నీ వ్యాపారాన్ని, నీ బిడ్డలను దేవుడు అంటున్నాడు, పర్వతాలు తొలగిపోయినా, మెట్టులు దద్దరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదండి. నిజమేనండి, ఈ మాటలన్నీ వాస్తవము. అందుకే దావీదు అంటున్నాడు, ఇది ఆకాశం మీద ఆయన సింహాసనం వేసుకుని ఉన్నాడు, ఆయన తరతరాలు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఆకాశము సింహాసనం మనం చూస్తూ భక్తిహీనులు దూషిస్తున్నాడు, భక్తులను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అనగా భక్తిహీనులు దూషించడం అంటే భక్తిహీనులు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు.
బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లోకరక్షకుడు ఈ భూమి మీదకి దేవుడు వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? నేను నీతిమంతుల కొరకు వచ్చాను, బాగానే ఉంది, కానీ నశించిపోతున్న పాపులని రక్షించడానికి నేను మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చాను. దేవునికి స్తోత్రం. మనుష్య కుమారుడిగా వచ్చి రక్తము సిందించి ఆయన శరీరము మన శరీరముతో చేసిన పాపిష్టి క్రియలన్నీ కూడా, మన ఆలోచనతో చేసిన పాపమంతా ఆయన మీద వేసుకొని, ఆ పాపమంతా కూడా మన శాపమంతా ఆయన మీద వేసుకొని ఏమండి మనకు విడుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే మానవుడు సిలువ యొద్దకు వచ్చి, యేసు ప్రభు యొద్దకు వచ్చి నోటుతో తన పాపమును ఒప్పుకొని హృదయం ముందు విశ్వాసం ఉంచితే ఆ సింహాసనం ముందు చూస్తున్న దేవుడు నీ విశ్వాసమును చూసి నీ పాపమును పరిహరిస్తాడంట. దేవునికి స్తోత్రం. నీ పాప జీవితాన్ని నుంచి విడిపిస్తాడు, ఆ రోత బతుకు నుంచి విడిపిస్తాడు, పేదరికం నుంచి దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడు విడిపిస్తాడు, ఎలా విడిపిస్తాడని మనం ఆలోచన చేస్తే ఆయన చూస్తున్నాడన్న సంగతి మనము మర్చిపోకూడదు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి అందరి కొరకు ప్రాణం పెట్టి రక్తము సిందించి మొదటి రాకడలో వస్తానన్నాడు, వచ్చాడు. మరలా ఏమన్నాడు? రెండో రాకడలో నేను రాబోతున్నాను. దేవునికి స్తోత్రం. రెండో రాకడలో నేను వచ్చినప్పుడు ఏమండి ఈ భక్తిహీనులుగా ఉన్న వారికి అవకాశం ఇచ్చాను, దేవుడికి దూరంగా బ్రతుకున్న వారికి నేను అవకాశం ఇచ్చాను. వారు పశ్చాత్తాపడిన రక్తములో కడగబడిన వారిని రెండో రాకడలో ఏమన్నా యోధా గోత్రపు సింహము వలె నేను కడబోర శబ్దము వినబడినప్పుడు నేను వచ్చి ఆ సంఘము నా పరిశుద్ధులు నేను తీసుకొని వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు ఎలాగ వస్తాడంటే మనుష్య కుమారుడుగా వస్తాడు. ఎలా వస్తాడు చూడండి. మత్తయి సువార్త గ్రంథము యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్న మాటలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త గ్రంథము 25వ అధ్యాయము 31వ వచనం చూస్తే, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన సింహాసనం మీద ఆసీనుడై ఉండి, హల్లెలూయా, ఆయన ఎలా వస్తాడంట? సమస్త దేవదూతల సమూహముతో రెండో రాకడలో రాని ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన సింహాసనం మీద ఉండి ఏం చేస్తాడంట? ఆయన సింహాసనం మీద ఉండి మేఘారుడే ఏమండి మనుష్య కుమారుడు సమస్త దూత సమూహముతో వస్తూ సింహాసనం మీద ఉండి ఈ భూమి మీద ఈ కోట్లాది ప్రజలకు న్యాయం చేస్తాడు, న్యాయమును సమకూరుస్తాడంటే. ఎలా చేస్తాడు? యేసు రక్తంలో కడగబడిన వారందరినీ గొర్రెలతో దేవుడు పోల్చాడు. యేసు రక్తములో కడగబడడానికి అవకాశం ఇచ్చి కూడా కడగబడలేని వారు, మారు మనసు లేని బ్యాచ్, ఏమండి దేవుడికి విరోధంగా ప్రవర్తించిన వారు, దేవుడు సంఘాల మీద తిరగబడిన వారు, దేవుడి మీద తిరగబడిన వారు, దుష్ట ఆలోచన చేసిన వారు, వీరందరినీ ఎవరితో పోల్చాడంటే గొర్రె మేకలతో పోల్చాడు. ఎవరితో పోల్చాడు? మేకలతో పోల్చాడు. దేవుడు మాట విని ఆయన రక్తంలో కడగబడిన వారిని ఎవరితో పోల్చాడు? కుడివైపున గొర్రెలతో పోల్చాడు. ఈ కుడివైపున గొర్రెలతో దేవుడు అంటున్నాడు ఆ లేఖనముల కింద భాగములో, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా అని. ఎక్కడి నుండి అంటున్నాడే మాట? ఆయన మహిమ గల సింహాసనం మీద ఉండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ గల సింహాసనం మీద ఉండి సకల కోట్ల ప్రజలను ఆయన మాట వినేవారితో అంటున్నాడు, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, లోకము పుట్టక మునిపే మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యము నా సింహాసనం ఎత్తుకు రండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువున. ఎంత అదృష్టం అండి, ఎంత భాగ్యము. ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఏమండి ఆ పిలుపు కొరకే ఆయన రాజ్యములోనికి మనం పిలుస్తాడనే ఆ ఎదురు చూపులు, ఆ యొక్క మంచి మాట కొరకు ఈ లోకం ఎవరికి శాశ్వతమో కాదు. మనమందరం ఎలవలసిన ఒక రోజు ఉంది. దేవునికి స్తోత్రం. మన ఆత్మ ఎక్కడ ప్రవేశించాలి? ఆయన సింహాసనమున్న పరలోక రాజ్యములో ప్రవేశించాలి. అప్పుడు ఈ యొక్క నీతిమంతులతో ఆయన మాట విన్నవారితో అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు అని చెప్పి, ఇదిగో నేను ఆకలిగుంటిని, మీరు నాకు ఆహారము పెట్టి తీరి. ఎక్కడ అంటే మాట సింహాసనం మీద ఉండి అంటున్నాడు, ఇదిగో నేను దాహం ఉంటేని మీరు నా దాహము తీర్చారు,
చలిలో వస్త్రహీనుడు ఉంటేనే నాకు వస్త్రాలు ఇచ్చారు, సరసాల్లో ఉంటే మీరు నన్ను పలకరించారు, హాస్పిటల్లో రోగి ఉంటే నన్ను పరవశించారు అని వారు నీతిమంతులైన గొర్రెలతో సింహాసనం మీద ఉండి యేసుప్రభు మాట్లాడుతుంటుంటే వారు అంటారంట, ప్రభా నువ్వు సింహాసనంకు ఆసీనుడైన దేవుడువు, పరిశుద్ధుడువు, మహనీయుడువు, సృష్టికర్తవు, ఎంత గొప్ప దేవుడివే నీవు, మీకు మేము ఎప్పుడు ఆహారము ఇచ్చితిమి, ఎప్పుడు మీకు దాహము మేము ఇచ్చితిమి అని నీతిమంతులు యేసు ప్రభుతో అంటే యేసు ప్రభు చక్కగా అంటున్నాడు, సింహాసనం నుండి మిక్కిలి అల్పులైన ఒకడికి మీరు చేసి తీరు కనుక నాకును చేసి తీరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాని మహిమ. చూడండి, సృష్టికర్త అయిన దేవుడు సింహాసనం ఏమండి మహాకాశములో ఏమండి మహిమగల స్థలములో కోట్లాది దూతల చేత సమూహ కేరేబులు షేరేబులు ఏమండి 24 పెద్దలు ఆ యొక్క మహాస్థలము నుండి కొనియాడబడుతున్న దేవుడు ఎవరితో పోల్చుకుంటున్నాడు? అమ్మా చూడండి, ఎంత తగ్గింపు అండి మన యేసు ప్రభు దేవునికి, ఎంత విధేయత, ఎంత ప్రేమ. ఆయన ప్రేమకు సరిహద్దులు లేవు. ఆయన ప్రేమను ఎవరు కొలవలేరండి. ఎవరితో పోల్చుకున్నాడు? మిక్కిలి అల్పులైన ఒక్కడికి మీరు చేసి తిరుగునుక నాకును మీరు చేసి తీరు. నిజంగా ఎంత ఎంత భాగ్యం చూడండి ఒకసారి. యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నాడో. యేసు ప్రభు ఆయన సింహాసనం ఉన్న దేవుడు ఏమండి మిక్కిలి నీతో సమానముగా పోల్చుకుంటున్నాడు. ఆయన సమానస్తుడు కాడు అండి, సమానస్తుడు కాడు. కానీ అంత తగ్గించుకొని నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తము చిందించాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడి సమాధిలో ఉండిపోలేదు. నేను ఉన్నవాడును అనువాడు, నేను సమాధి యొక్క మరణపు ముళ్ళును విరిపి విజయశీలుగా బయటికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. అలాంటి మహనీయుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు మంచి పనులు చేశారు, ఆహారం లేని వరకు ఆహారం పెట్టారు, దాహం వేసిన నీళ్ళు ఇచ్చారు, మంచి క్రియలు చేశారు కనుక మీ కొరకు నేను నా సింహాసనం ఎదుట నా రాజ్యములో పరలోక రాజ్యములు మీకు ప్రవేశము ఉంది. దేవుడికి స్తోత్రం గాక. అమ్మా మనకు కావాలా వద్దా ప్రవేశము? ఈ లోకము సింహాసనాల శాశ్వతం కాదు. ఈ లోకము ఎవరికి శాశ్వతము కాదు. నీ ప్రాణమే నీకు శాశ్వతం కాదు, నీ పిల్లలే నీకు శాశ్వతము కాదు. నీ శాశ్వతమైన దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే నీ ఆత్మను పరలోక రాజ్యములోనికి తీసుకొని వెళ్ళగలడు. ఆ దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నాం? ఆ దేవుని దృష్టిలో మన భక్తి ఏమై ఉన్నది, మన క్రియలు ఏమై ఉన్నాయి, మన ఆలోచనలు ఏమున్నాయి? అందుకే జీవ గ్రంథము మనకు బోధిస్తుంది, ఆకాశం ముందు సింహాసనం ముందు యేసు ప్రభు కూర్చొని నరులను పరిశోధిస్తున్నాడు. అబ్బా ఎంత అద్భుతమైన మాట. నరులను కన్నులతో చూస్తున్నాడంట. ఉన్నదా లేదా? నా సొంత మాటలు కాదు, కళ్ళతో చూస్తున్నాడంట. ప్రతి హృదయాన్ని స్కానింగ్ చేస్తున్నాడు. నువ్వు తప్పు చేయడానికి అవకాశం లేదు. తప్పు చేస్తే ఖచ్చితంగా నువ్వు పట్టబడతావు. దేవునికి స్తోత్రం. అందుకే ఆ దేవునికి ఎవరైతే భయపడతారో, భక్తి చేస్తారో, మంచి క్రియలు చేస్తారో వారితో దేవుడు అంటున్నాడు ఆయన సింహాసనం మీద ఉండి, ఇదిగో ఇదిగో నేను మీకు పరలోక రాజ్యమును సిద్ధపరిచాను. దేవునికి స్తోత్రం. మరి మిగతా వారి సంగతి ఏంటి? ఎడమవైపున గొర్రెలతో పోల్చబడినవాడు వారెవరంటే అప్పుడు వారితో అంటున్నాడు, ఇదిగో నేను ఆకలి గుంటని మీరు నాకు ఆహారము పెట్టలేదు. మారు మనసు లేని బ్యాచ్. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్? మారు మనసు లేని గుంపు, క్రియలు మార్చుకోలేని గుంపు, ఆలోచన మార్చుకోలేని గుంపు, క్రియలు మార్చుకోలేని గుంపు. దేవుడు ఎన్నో మార్లు హెచ్చరించినప్పటికీ, ఎంతోమంది సేవకులతో చెప్పినప్పటికీ బండ తెరిపిన హృదయాలు, ఆ హృదయాలతో ఆ ప్రజలతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఆకలిగుంటుంది మీరు నాకు ఆహారం పెట్టలేదయ్యా. సరసాల్లో ఉన్నాను కానీ ఒక్కరోజు కూడా మీరు స్వార్థ చేయడానికి రాలేదు, పరవశించలేదు. తిరిగి నన్ను దూషించారు, తిరిగి నా మీద నిందలు మోపారు, తిరిగి నన్ను అపహాసము చేశారు. ఇదిగో మీకు ఆ లాస్ట్ మాటలు 25వ అధ్యాయం లాస్ట్ మాటలు ఏమో తెలిసిన, ఇదిగో నీకును శాతానికి నిత్య అగ్నిగుండములో పడద్రోస్తున్నాను. ఏ గుండం అంట? నిత్య అగ్నిగుండములో పడద్రోసేస్తున్నాడండి దేవుడు. అక్కడ ఏముంటాయి? అరుపులు, కేకులు, ఏమండి
అగ్నిగుండములో వాడి ఆత్మ భయంకరంగా హింసింపబడుతుంది. ఆ ప్లేస్కి వారిని సింహాసనం నుండి అధికారైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదిగో వాడిని అనుసరించిన, సాతాన్ని అనుసరించిన ఈ బ్యాచ్ని, ఈ మేకలుగా పోల్చబడిన ఈ గుంపుని ఎక్కడ పరదొలుతున్నాడంట? నరకములోనికి పంపించేస్తున్నాడు. ఇప్పుడు అందుకే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు నిజమైన ఆత్మీయ బిడ్డలుగా ఉండాలి. నిజమైన గొర్రె లక్షణాలు కలిగి ఉండాలి. నిజంగా ఆయన పిల్లలుగా మనము పిలబడుతున్న మనము నీతిమంతులుగా మనం ఉండాలి. యేసు రక్తంలో కడగబడిన మనము, బల్లారాధనలో పాలు పంచుకుంటున్న మనము, యేసు కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మనము, ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు వారితో చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నాకు భయపడ్డావు, నా దృష్టికి నిందారహితుడుగా ఉన్నావు, నీతిమంతుడుగా ఉన్నావు, పరిశుద్ధుడుగా ఉన్నావు. ఒకవేళ నువ్వు తప్పు చేసినా మరలా నువ్వు పశ్చాత్తాపం పడ్డావు, నా బ్రతుకులాడుకున్నావు, నేను నిన్ను క్షమించాను. చపట్లు కొడుతూ ప్రభు నామాను మహింపడు. నువ్వు తగ్గించుకొని భక్తి చేసావు, విరిగినలిగిన హృదయంతో భక్తి చేసావు. అందుకనే నీకు నా కటాక్షము నీ మీద ఉంచుతున్నాను, నా దయ నీ మీద ఉంచుతున్నాను అని సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక రోజున యెషయా ఒక దర్శనం చూస్తాడు. ఆ దర్శనం ఏంటంటే తెలిసిన, ఏమండి, కోట్లాది దూతల్లో లెక్కకి మించిన దూతలు ఉన్నాయి. ఆ దూతల సమూహములు సింహాసనం ఉంది. ఆ సింహాసనం చుట్టూ దగదగ మర్చిపోతుంది. ఏమండి, ఎవరు ఎన్నడూ చూడలేని మెరుపులతో, ఏమండి, తెల్లటి వస్త్రాలు దేవదూతలు ధరించి, ఏమండి, ఆ యొక్క దేవదూతల మధ్యలో సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద యేసు ప్రభువు, నా దూతలు, కేరేబులు, శరేబులు అందరూ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో, కంఠ ధ్వనితో దేవుడు మహిమపరుస్తుంటుంటే దేవుడు నామం మహిమపరచబడుతుంది. దేవుడికి స్తోత్రం. ఈ దర్శనంలో వస్తున్నాడు యెషయా భక్తుడు దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో దేవుడు నామం మహిమపరచబడుతుంటుంటే ఆయన చూడండి, బైబిల్లో ఉంది, ఏముంది తెలుసు? ఆకాశం ఆయన సింహాసనము, ఆ భూమి ఆయన పాదపీఠము. యేసు ప్రభువు సింహాసనం మీద కూర్చుంటే ఆయన వస్త్రం అంట భూమిని తాకుతుందంట. ఆయన వస్త్రము భూమిని తాగుతుంటుంటే ఆ యొక్క దూత సమూహమును యెషయా భక్తుడు చూసి, అయ్యో అపవిత్రుడనే అంటున్నాడు. ఎక్కడ ఉంది? యెషయా గ్రంథము 6వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు అందరూ కూడా తీసుకోండి. 6వ అధ్యాయము 2, 3, 4 వర్షాలు మనం చూస్తే అక్కడ అంటాడు కదా, వారి కంఠ స్వరములు గడప కమ్ముల పునాదులను కదులుచుండును. ఎంత? 6, 4 వర్షాలు అండి. గడప కమ్ములను కదులుచు మందిరము ధూపము చేత నిండగా. ఏమిటి ఆ మందిరం అంట? యేసు దూత సమూహంతో నింపబడిన ఆ మందిరం ధూపముతో నింపబడి ప్రభుని మహిమపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి మన మందిరాలు మరి ప్రార్థన ధూపం ఉంటుందా? మన మందిరంలో దేవుని ఆరాధన మనం ఉంటున్నావా? ఏమండి, పాటలు అయిపోయిన తర్వాత వచ్చిన కొంతమంది, ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చిన కొంతమంది, సాక్ష్యాలు అయిపోయిన తర్వాత వచ్చిన కొంతమంది బ్యాచ్, వాక్యం అయిపోయిన తర్వాత వచ్చిన మంది. భయం ఉందంటావు? అసలు దేవుడి సన్నిధి అంటే భయం ఉంది. భయం ఉన్నాడు ఏం చేస్తాడు? భయం లేని కోడి అంటే బజార్లో గుడ్డెట్టిందంట. ఎక్కడెట్టింది? బజార్లో పెంచిందేమో ఒకడో, దాన్ని పోషించింది ఒకడో, మేత వేసేదేమో ఈవిడి. ఆ గుడ్డి ఎక్కడ పెట్టాలి? వాళ్ళ ఇంట్లో పెట్టాలి, దొడ్లో. ఎక్కడ పెట్టిందంట? ఎక్కడో పెట్టిందండి గుడ్డి. మరి ఆ కోడిని ఏం చేయాలి? మరి కోపం రాదా? మళ్ళీ ఆహారం వేస్తుంది అవే. చూడండి, భయం లేనివారు. ఇక్కడ మనం చూస్తే నిజంగా మనం భయం ఉంటే, భక్తి ఉంటే, సింహాసనం ముందు యేసయ్య చూస్తున్నాడు. ఆయన సింహాసనం మీద ఆయన కూర్చొని కళ్ళతో మనం చూస్తున్నాడు. అమ్మో, ఆరాధనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఏది ఆ ఆసక్తి? అన్నీ తెలుసున్న నీకే ఆసక్తి లేకపోతే, అన్నీ తెలుసున్న భక్తిలో నేర్చుకుంటున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నావు, బైబిల్ చదువుతున్నావు, దైవజ్ఞానం ఉంది, దైవజ్ఞానం సమృద్ధిగా నీ కళ్ళ ముందు ఉంది, నువ్వు వింటున్నావు, చూస్తున్నావు. అన్నీ విన్న నీవే అశ్రద్ధగా ఉంటే దేవుడు సింహాసనం చూస్తారని అనుకుంటున్నావా? ఈ మాట మీకు కాదు, మాకు కూడానా. నేను కూడా కొన్ని చోట్లకి లేట్ అవుతే ఎంత భయం వేస్తుందో, మనుషులు ఏదో అంటారని కాదు,
మనుషులు ఏదో అంటారని కాదు, దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా పని అశ్రద్ధగా చేసిన వాడు శాపగ్రస్తుడైన లేఖనాల్లో ఉన్నాయి. దేవుణ్ణి అశ్రద్ధగా ఆరాధించకూడదు. పరలోక రాజ్యములో దూతలు కోట్లాది దూతలు ధూపం వేస్తుంటుంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కంఠ ధ్వనితో దేవుణ్ణి ఆరాధిస్తుంటుంటే ఆ మందిరం యొక్క పునాదులు కదులుచున్నాయంట. ఏమవుతున్నాయంట అమ్మా? ఏమవుతున్నాయి? నీకు అప్పుడప్పుడు కోపం వస్తే నీ ఇంట్లో పునాదులు కదిలిపోతాయి, కానీ దేవుడి మందిరంలో ఆరాధించిన పునాదులు కదలవు. ఎవరిమైనా దెబ్బలాటకెళ్తే కొల్లి ఎరదేసేస్తావు, కేకలేసేస్తావు, ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది, ఎక్కడ లేని ఆసక్తి వచ్చేస్తుంది పనికి మలిగోడవాళ్ళకి. మరి దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎలా ఉండాలి? నా సొంత మాటలు కాదు, బైబిల్లో మాటలు నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. కంఠధ్వనితో ఆ దేవుణ్ణి ఆరాధిస్తుంటుంటే ఆ యెషయా భక్తుడు ఆ యొక్క దర్శనం చూస్తున్నాడండి. ఆ మహాదర్శనం చూస్తున్నాడు. చూసి ఆ ధూపముతో మందిరము నింపబడుతుంటుంటే, దేవుడు మహిమపరుస్తుంటుంటే ఆ దగదగ మర్చిపోయి ఆ పరలోక రాజ్యము కళ్ళతో చూసి అప్పుడు యెషయా భక్తుడు ఏమంటున్నాడు చూడండి, చక్కటి మాట అంటున్నాడు 6-5వ వచనంలో యెషయా గ్రంథములో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, జనుల మధ్యను నివాసం చూచున్నవాడును, నేను నశించి తిని రాజును సాన్యములు అధిపతి యెహోవా నేను కన్నులార చూచి తిని అని భయముతో వణుకుపోతున్నాడు. నాకు ఇంత అర్హత లేదు, ఆయన చూసే అర్హత నాకు లేదు, ఆయన బిడ్డగా ఉండే అర్హత లేదు. ఎందుకు అర్హత లేదు? అపవిత్రమైన మనుషుల మధ్యలో నివాసం చేస్తున్నాను, అపవిత్రమైన వారితో నేను సావాసము చేస్తున్నాను, అపవిత్రమైన మనుషుల మధ్యలో నేను నివాసము చేస్తున్నాను. ఆ ధన్యత భాగ్యము నాకు సరిపోదు. అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడనే, అయ్యో నేను స్తుతించడానికి యోగ్యుడినా? అబ్బా, ఏం అద్భుతమైన మాట అండి. దేవుడికి స్తోత్రం. నేను స్తుతించలేని అరుగును కాను. ఈ దర్శనము నాకు లభించింది. నేను పశ్చాత్తాపంతో గుండెలో బాదుకుంటూ అయ్యో అని రొమ్ము కొట్టుకుని ఏడుస్తుంటుంటే అప్పుడు ఆ కేరేబులు ఉన్న మహాదూత అంట అగ్గి, ఆ సింహాసనం మీద ఉన్న ధూపములో ఉన్న అగ్గి నిప్పి పట్టుకొని ఆ దూత ఎగురుకుంటూ వచ్చిందంట. ఎవరి దగ్గరికి? యెషయా భక్తుడి దగ్గరికి వచ్చి ఆ నిప్పి ఎప్పుడైతే నోటికి అంటించిందో యెషయా అపవిత్రమైన మనుషుడు పరిశుద్ధుడిగా మార్చివేయబడ్డాడంట. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఆ కింద మాటల్లో యెషయా 6:7 అంటున్నాడు, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రయాశ్చితమైను, నీ దోషములు తొలగిపోయిను. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుడు వాక్యము తాకుతుందో, ఎవరైతే దేవుడు వాక్యము హృదయాలు తాకుతుందో, ఆ వాక్యము తాకినప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు పశ్చాత్తాపము పడతారో వారు ఎట్టు పాపైనను, ఎట్టు దుర్మార్గుడైనను, ఎట్టు శాపగ్రస్తుడైనను వాడికి శాపము నుంచి విడుదల దేవుడు ఇస్తానంటున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామా. దేవుడు వాక్యము అగ్ని వంటిది, నా మాట అగ్ని వంటిది కదా, బండను బదలగొట్టు సుత్తి వంటిది కదా అంటాడు యేసు ప్రభు. ఆయన మాట అగ్ని వంటిది. ఈ అగ్ని లాంటి మాటలు మనం విన్నప్పుడు నీలోంచి రావాలి, పశ్చాత్తాపము రావాలి. వస్తుందా? బండ దొరిపే హృదయాలు, మండు దొరిపే హృదయాలు రాతిగుండెలు అయిపోతున్నాయి. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడిపోతాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. యెషయా భక్తుడు అంటున్నాడు, ప్రభా నా హృదయాన్ని నేను కఠినపరుచుకోను, అపవిత్రుడును అయ్యా, నేను ఆ దర్శనం చూడడానికి నాకు అర్హత లేదు, నిన్ను మహింపరచడానికి అర్హత లేదు, నీ పని చేయడానికి అర్హత లేదు, అపవిత్రుడు నేను పశ్చాత్తాపం పడుతుంటుంటే ఆ కేరేబుల్లో ఒక దూత ఎగురుకుంటూ వచ్చి ఆ నిప్పి ఆయన నోటికి తగిలించింది. ఎవరు చెప్పారు? సింహాసనమున దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలగా. యెషయా భక్తుడిని కాల్చమంటే కాలిపోవడం కాదు, పరిశుద్ధాత్మ అనే వాక్యము తాకినప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు నీ హృదయంలో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ బ్రతుకులో మార్పు రావాలి. నిన్న మొన్న బ్రతికినట్లు కాదు, నూతన జీవితము మనం స్టార్ట్ చేయాలి. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచండి. దేవునికి స్తోత్రం. బ్రతికినంతకాలం ఒకలాగా ఉండిపోకూడదు.
లోకంలో ఒక అంశం ఉంటుంది, ఒక మాట ఉంటుంది సామెత, కాకే కలకాలం బ్రతికే గంట అంశ 6 నెలలు బతికితే చాలు సింహాసనం. దేవుడికి స్తోత్రం కలగా. కాకే కలకాలం బ్రతికే కంటే వాళ్ళతో వీళ్ళతో తిట్టించుకొని గొడవలో గోలగంటే అంశలాగా 6 నెలలు బ్రతికితేనంట చాలంట. హల్లెలూయా. ఈ భూమి మీద కూని దినాల మానవుడి జీవితాలు, ఈ కూని దినాల్లో దేవుని దృష్టికి నిందారహితులుగా యథార్థవంతులుగా మనం ఎప్పుడైతే ఉండటానికి ఇష్టపడతామో దేవుడు అంటున్నాడు, ఇదిగో నా కుడి వైపున ఉన్న జనసమూహమా, గొర్రెలతో పోల్చిన జనసమూహంతో దేవుడు అంటున్నాడు, ఇదిగో లోకము పుట్టక మునిపే మీరు పరిశుద్ధులుగా జీవిస్తే, మీరు పరిశుద్ధులుగా మీరు జీవిస్తే మీ కొరకు నా రాజ్యములు నా సింహాసనం ఎదుట స్థానమును ఉంచాను. దేవుడికి స్తోత్రా. దేవుడు నామాన్ని మహింపరిచే స్థలాలను దేవుడు దీవించేస్తాడు. దేవుడిని ఆరాధించే కుటుంబాన్ని దేవుడు దీవించేస్తాడు. దేవుడు నామాన్ని మహింపరిచే ఆ కొంప అనగా ఇల్లుని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక రోజున బుల్లిరాజు గారు ఉన్నారు మన సరఫవరంలో బుల్లిరాజు గారు. సరఫవరంలో బుల్లిరాజు గారు అని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ మనవరాలు మన బ్లెస్సితోనే చదువుకుంది. ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీ చర్చికి వచ్చి నేను సాక్ష్యం చెప్తాను, కింద వాక్యం చెప్తాను. ఎప్పుడు పాకున్నప్పుడు నేను అప్పుడు జనాలు కొంతమందే కదా, ఇంత పెద్ద వ్యక్తిని పిలుద్దామని అనుకున్న సమయంలో ఒక రోజున ఆరాధన జరుగుతుంటుంటే ఆయన వచ్చేసాడు. ఆయన్ని నన్ను చూడాలనిపించింది. వచ్చేసాడు ఈ స్థలానికి. ఇది పాక, పెద్ద గొయ్య. ఆ పాక పైన ఆకులు కూడా లేవు. వాస్తవం అండి, మన అందరూ చూస్తున్న స్థలం ఇది. దేవుడికి స్తోత్రం. ఏమండి, కారిపోతుంది. ఆ పైన బరకాలు అయ్యి అక్కడక్కడ గోను సంచులు కట్టాం. ఆయన అనుకున్నాడంటే కుర్చీ వేసుకొని ఈ పాక ఇది మందిరం ఏంటి అనుకుని మనుషులు అనుకుని అలా ప్రార్థన చేసుకుంటుంటే ఏమండి ఆ పాక మహాపరలోక స్థలముగా మారిపోయిందంట. చెప్పడగడుతూ ప్రభు నామాలు మారిపోయి సృష్టికర్త దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడంట. కూర్చొని ఇలా చూస్తూ అందరినీ బ్లెస్సింగ్ ఇస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. బుల్లిరాజు గారు మన పాకలో, మన ఇదే స్థలములో పాకలో ఆ దర్శనం చూసి గుండులు బాదుకొని పశ్చాత్తాపడి నన్ను కలసి పెట్టేసుకొని, దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ పక్షములో ఉన్నాడు, ఈ స్థలములో దేవుడు ఉన్నాడు. నీ చిన్న పాకే కాదని హృదయంలో హీనంగా చూశాను. ఇక్కడ దేవుడు సింహాసనం ఉంది. దేవుడికి స్తోత్రం. ఏముంది ఇక్కడ? ఏముంది? దేవుడి సింహాసనం ఉంది. ఏమండి, నేను నిజంగా ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఏమండి ఆ బలిపీఠం దగ్గర నేను వదలలేదండి. ఈ రోజుకి ప్రతిరోజు అందరి క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడికి స్తోత్రం. ఇవాళ లాజరస్ గారు నాతో పాటు చాలామంది వస్తున్నారు తెల్లవారుజామున ప్రార్థన. ఏమండి, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడు మనం చూస్తున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, దావీదు ఏమంటున్నాడు చూడండి, 11:4 కీర్తన గ్రంథములో, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఎక్కడున్నాడంట? తన పరిశుద్ధాలయములో దేవుడు ఉన్నాడు. దేవుడు ఆలయంలో ఉన్నాడండి. దేవుడు చూస్తున్నాడు, ఈ భూమి మీద ప్రజలను చూస్తున్నాడు. చదవండి 11:4 వచనంలో, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమున్నది, ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడంట? కన్నులారా చూస్తున్నాడంట. ఈ మనుషుల మాటలు కాదండి, సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్న మాటలు కన్నులారా చూస్తున్నాడంట. అందుకే ఆ కన్నులారా చూస్తున్న దేవునికి మన భక్తి ఎలా ఉండాలి? మనుషులు పై రూపం చూస్తారు. ఎప్పుడు కూడా సేవకుడు ఏమని అంటాడేమో మందిరానికి వెళ్ళకపోతే నువ్వు అనుకుంటే నీ భక్తి చల్లదు. ఎవరైనా ఏమని అనుకుంటారేమో, నువ్వు దేవుడిని నమ్ముకుని 2 సంవత్సరాలు అయింది చర్చికి వెళ్ళదా అన్న పక్కింటి ఆవిడ అంటుంది అనుకు నువ్వు చర్చికి రావద్దు. దేవుడు చూస్తాడన్న మనసుతో నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం. అయ్యో ఆరాధన అయిపోతుంది, సమయం అయిపోతుంది, వ్యర్థమైన పనులకి గంటల తరబడి శ్రద్ధగా మనం వెళ్తున్నామే. మనకి ప్రాణం ఇచ్చిన దేవుడు, శాపం నుంచి విడిపించే దేవుడు, రోగాల నుంచి విడిపించే దేవుడు, పాతాళమును తప్పించే దేవుడు, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళే దేవుడు. ఆ దేవుడు పట్ల మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి మర్చిపెట్టి ఆలోచించండి. ఈ మాటలు భూమి మీద సకల కోట్ల ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక సంఘంతో కాదు. అందుకే ఆత్మగలవాడు, సెవగలవాడు
ఆత్మ సంగములతో చెప్తున్నాడంట, చెవిగలవాడు ఈ మాటలు వినుగాక. దేవుడికి స్తోత్రం. నిజంగా నీకు ఆత్మసభలు ఉంటే, నిజంగా నువ్వు బుద్ధిమంతుడు అయితే ఈ మాటలు ఇందును మనసు పెడతావు. దేవుడికి స్తోత్రం. అమ్మో, దేవుడు చూస్తున్నాడు. దేవుడు సింహాసనం మీద నరులను కన్నులారా చూడండి. ఆ మాట చూడండి, నాకు చాలా ఇష్టమైన మాట అది. పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము నుండి, ఆకాశము నుండి ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఏం చేస్తాడంట? పరిశీలించుచున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీరు నమ్మంటే, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేసినప్పుడు ఎవరన్నా పేదలు డబ్బులు ఇస్తే, కానుకలు ఇస్తే, ఆ కానుకలు పాస్టర్లకి నేను ఇచ్చేస్తాను. భయం వేస్తుంది. ఆ పేదల కానుకలు బాబోయి సెవెన్ టూర్చి కష్టపడుతున్న సొమ్ము మళ్ళీ సేవకులు నేను ఇచ్చేసిన సందర్భంలో ఉన్నాయి. పేదలు కానుకలు ఇస్తారు, ఎదవరాళ్ళు కానుకలు ఇస్తారు. మన సంఘంలో సుగుణమ్మ ఉంది, వికలాంగు. ఆవిడ కానుక వద్దమ్మా, నేనే నీకు ఇవ్వాలి అని అంటే బలవంతంగా ఇస్తుంది ఆవిడ. ఆ ఇచ్చిన కానుక అలాగే దాచిపెట్టి మరి సేవకులకి నేను ఇచ్చేస్తాను. దేవుడికి స్తోత్రం. ఎందుకు తెలిసిన? దేవుడు చూస్తున్నాడు, మన క్రియలు చూస్తున్నాడు, మన ఆలోచనలు చూస్తున్నాడు. మా పిల్లలకి నేను అదే చెప్తున్నాను, మీరు ఎక్కువ దేవుడి సేవకులను గౌరవించాలి, సేవకులు ప్రోత్సహించాలి. రేపొద్దున మీకు జాబులు వచ్చినా, ఉన్నతమైన స్థితి దేవుడు మీకు ఇచ్చినా, మేను సంఘాలను బలపరిచే వరకు ఉండాలి, పేదవారిని ప్రోత్సహించే వరకు ఉండాలి. ఇదంతా మనుషులు చూస్తున్నారని కాదు, ఆకాశం ముందు సింహాసనం ముందు ఉన్న దేవుడు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆదరించే వరకు మనం ఉండాలండి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో నిజంగా దేవుడు మనల్ని వాడుకుంటాడండి. అమ్మా, దేవుడు మనల్ని వాడుకుంటాడు, మన పిల్లల్ని వాడుకుంటాడు, మన కుటుంబాన్ని వాడుకుంటాడు. అప్పుడు యెషయా అంటున్నాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నప్పుడు ఆ దూత వచ్చి అగ్నిప్పి ఎప్పుడైతే నోటికి అంటించిందో ఆయన ఏమైపోయాడు? పరిశుద్ధుడు అయిపోయాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు సింహాసనం మీద ఉండి, నా కొరకు ఎవరు వెళ్తారు? ప్రైజులో నన్ను ప్రకటించడానికి ఎవరు వెళ్తారు? నా మహిమను చెప్పడానికి ఎవరు వెళ్తారు? నా రాజ్య సింహాసనమును చెప్పడానికి ఎవరు వెళ్తారంటే అప్పుడు యెషయా అంటున్నాడు, పరిశుద్ధుడిగా మారిపోయాడు కదా, అగ్ని నిప్పి తగిలిన వెంటనే పరిశుద్ధుడిగా మార్చిపోయబడ్డాడు. ప్రభా, నేను వెళ్తాను దేవా. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని. దేవుడు ఎవరిని పెడతానో వాడుకోడు, ఎవరిని పెడతామో దేవుడు సేవకు పిలవడు. ఎవరిని పిలుస్తాడని ఆలోచన చేస్తే దేవుడు వాక్యం చేత కడగబడిన వారిని, దేవుడు వాక్యమైన అగ్ని చేత తాకిన వారిని దేవుడు అంటున్నాడు, ఎల్లు చెప్పు నా కొరకు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి వెళ్ళి యెషయా భక్తుడు ప్రకటన చేస్తాడు. అనేకులు మారుమనసు పొందుతారు, అనేకులు దేవుడు వైపు తిప్పుతారు, అనేకులు దేవుడు మాట వింటారు. ఏమిటి కొంతమంది వినలేని వాడిని అలా ఉంచాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు పరిశుద్ధుడండి, మన దేవుడు గొప్ప దేవుడు. అందుకోసమే మనం ఆలోచన చేస్తే ఆయన ఎలాంటోడని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట నేను మీకు జ్ఞాపకం చేసి మనం ముందుకు సాగిపోదాం. సమయం చాలా ఉన్నది. 4వ అధ్యాయము 10వ వచనము ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆయన సింహాసనం నుండి దేవుడు అంట అక్కడ ఉన్న 22 దూతలు, ఏమిటి కెరూబులు, షెరేబులు, వీళ్ళందరూ ఏమిటి వారి కిరీటాలు పక్కన పెట్టి, ఏం పెట్టి మనకు కూడా కిరీటాలు ఉన్నాయి. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు ఏమిస్తాను? ముళ్ళు కిరీటమా? ఏ కిరీటం? జీవ కిరీటం ఇస్తాను. మరణం వరకు భక్తులు నమ్మకంగా ఉండు. మనం ఎంతకాలం భూమి మీద ఉండో, మన పితరులు ఎందరో వారి పని వారు చేసుకొని చల్లగా వేడిగా వెళ్ళిపోయారు, చల్లగా వెళ్ళిపోయారు. మనము కూడా ఏదో ఒక రోజుని ఉండిపోతాం. వెళ్తాం. నీ ఎంత బంగాళా, ఎంత మంచి గెస్ట్ హౌస్ నువ్వు కట్టుకున్నా, ఎన్ని కోట్ల రూపాయలతో నువ్వు మంచి భవంతి కట్టుకుని అందులో ఉన్నా, నీవు ఒక రోజుని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన రోజు ఉంది. ఆ రోజు రాక మునిపే నీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించు. ప్రైజులో నీ హృదయంలోనికి దేవుడిని ఆహ్వానించు. నువ్వు అనుకోవచ్చు, అంత సృష్టికర్తైన దేవుడు, పరలోక రాజ్యంలో సింహాసనం ఉన్న దేవుడు నా హృదయంలో రాగలడా? నా కుటుంబంలో రాగలడా? మన సంఘములోనికి రాగలడా అని ఆలోచన చేస్తే యెషయా గ్రంథంలో అద్భుతమైన మాట ఉందండి. ఏమిటి ఆ మాట? చాలా నాకు ఇష్టమైన మాట. అక్కడ ఏమనుందని ఆలోచన చేస్తే యెషయా గ్రంథం అనుకుంటాను, యెషయా గ్రంథములో 57 అనుకుంటాను.
57:15 చూస్తే, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఎలాగూ సెలవిస్తున్నాడు. మన దేవుడు ఎవరంట? మహాఘనుడు, మహోన్నతుడు. 18 మహాఘనుడు, గొప్ప దేవుడు, శక్తిమంతుడు, పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు. నాలో పాపం ఉందని మీలో ఎవడో చెప్పగలడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభువే చిన్న చూపు చూస్తున్నావేమో, ఆయనలో ఏ తప్పుదము లేదండి. నువ్వు రాత్రి పగలు సకల జీవ గ్రంథాలు చదువు, సకల పుస్తకాలు చదువు, యేసు ప్రభువులో చిన్న తప్పుదము కూడా లేదు. హల్లెలూయా. ఈ మహానీయుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసమైన వాడు ఎలాగున సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలముల్లోనూ నివసించేవాడును అయినను, అయినను వినయము గలవారి ప్రాణములను ఉజ్జీవింపచేయటానికును, నలిగిన వారి ప్రాణాలను జీవింపచేయటానికును, వినయము గల వారి యొద్దకును నివసించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప దేవుడు ఎక్కడికి వచ్చేస్తాడు? నీ హృదయంలో స్థానం ఇస్తే నీ హృదయంలోకి వచ్చేస్తాడంట. మనం ఎక్కడ, ఆయన ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉంది, అంత తేడా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగాక. ఏమండి, మన బ్రతుకులేంటి, ఆయన మహిమ గల ప్రభావం ఏంటి? అలాంటి గొప్ప దేవుడు, జీవము గల దేవుడు, నువ్వు అవకాశం ఇస్తే నీ హృదయమైన తలుపు తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీస్తే నేను వాడుతోను వాడు నాతో కలిసి ఉంటాం. దేవుడికి స్తోత్రం. అలా మహాగణుడును మహోన్నతుడు నా స్థితి ఏంటి నీకు తెలుసా? నా పరిశుద్ధత ఏంటి నీకు తెలిసినా? నా గొప్పతనం ఏంటి నీకు తెలిసినా? నేను మహనీయుడును, మహోన్నతుడును, కేరేబులు సేరేబులు 24 పెద్దలు 4 జీవుల మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుడును. అలాంటి మహిమ గల నేను నీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాను. చూడండి ఎంత గొప్పది. అయితే మనం ఏం చేస్తున్నాం? మన హృదయంలోనికి ఆయన స్థానము ఇస్తలేదండి. అక్కడే బాధపడుతున్నాడు దేవుడు, అక్కడే సృష్టికర్త దేవుడు వ్యాధిని చెందుతున్నాడు. ఒరే, నేను ఇంత గొప్ప దేవుడిని హృదయంలో ఉంటానంటే నీ హృదయంలో అపవిత్రమైన మాటలు దాచుకుంటున్నావు, అపవిత్రమైన బ్రతకటాన్ని నువ్వు ఇష్టపడుతున్నావు, నన్ను నీ హృదయంలో ఉంచుకోలేకపోతున్నావు. నా విలువలు నీకు తెలుస్తుందా? నిజంగా దేవుడి విలువలు తెలిస్తే నువ్వు ఊరుకోవండి, ఇంట్లో ఉండవు. ఆరాధన 10 గంటల కంటే ఎప్పుడు వచ్చేస్తాం? 9 గంటలకు వచ్చేస్తాం. దేవుడికి స్తోత్రం. దేవుడి శక్తి ప్రభావం తెలుసుకున్నవాడు ఎవడో కూడా ఊరుకున్నాడు. దావీదు అంటాడు, నేను మౌనంగా ఉండిపోతాం, రెస్ట్ తీసుకుందాం, ఇంట్లో అనుకున్నాడంట దావీదు. ఆయన మాటలు అగ్గిన వలె ఆయన హృదయాన్ని కాల్చేస్తున్నాయి. ప్రైజ్లో అయ్యి బాబోయ్, ఎంత మహానుభావుడు, మహోన్నతుడైన సృష్టికర్త దేవుడిని నేను ఆరాధించకుండా ఉండడమా? ఒక సీఎం వస్తానంటేనే డిపార్ట్మెంట్ అంతా ఏమైపోద్ది? వణిగిపోతారు. ఒక ఐఏఎస్ ఆఫీస్ కలెక్టర్ వస్తేనే ఏరియాకి అక్కడున్న వాలంటీర్లు, అక్కడున్న సర్పంచులు అందరూ ఏమైపోతారు? వణిగిపోతారు. ఆయన ఏమడుగుతాడు ఏంటని. ఒక అధికారికి నువ్వు ఇంత భయపడిపోతుంటే సృష్టికర్త దేవుడు నీ హృదయంలోకి వచ్చేస్తాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకేనండి దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమండి ప్రకటన గ్రంథము 4:10 చూడండి. ప్రకటన గ్రంథం 4:10 అంటున్నాడు, 24 పెద్దలను సింహాసనం ముందు ఆసీనులు ఉండగా ఎదుట సాగులు పడిపోతున్నారంట. ఏమైపోతున్నారట అమ్మా? ఏమవుతున్నారు? సాగులు పడిపోతున్నారంట. సాగులు పడిపోయి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభుని మహిమపరుస్తున్నాయి. ఎలా మహిమపరుస్తున్నాయి చూడండి. సాగులు పడి యుగ యుగములు జీవించుచున్న వానికి యుగ యుగములు అంతము లేదు. మన దేవుడికి ఏమి లేదు, అంతము లేదు. అలపయు మేఘై ఉన్న దేవుడు, మొదటివాడు కనపడ్డవాడు. దేవునికి స్తోత్రం. అంతము కాని దేవుడు,
ఈ రాజ్యాలు అంతమైపోతాయి, భూమి అంతమైపోద్ది, దేవుని సింహాసనం నుండి పరలోక పట్టణము అంతము కాని రాజ్యము. ఆ రాజ్యములోనికి మనం వెళ్ళటానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. అక్కడ ఆ దూతలు ఏమంటే చూడండి, సాగిలు పడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండును, దానిని బట్టి సృజించబడును, గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొంద అర్హుడు అని చెప్పుచు ప్రభువుని మహింపరుస్తూ ఆ కిరీటను పక్కన పెట్టి సాగిలపడి ప్రభువుని మహింపరుస్తున్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ దేవుడికి స్తోత్రం కలుగుగాక. నువ్వు పరిశుద్ధుడవు, యుగ యుగములు జీవించే దేవుడువు. తెల్లవారుజామున ఎవరు పడకల మీద ఉండకూడదండి. ఉంటే నీకు దరిద్రం వెంటాడుతుంది. నీ కొంప దరిద్రంగా మారిపోద్ది. తెల్లవారుజామున ఎవరైతే సేవకుడైనా సువార్తికుడైనా విశ్వాసైన ఎవరైనా దేవుని ఎక్కువ జామును లేచి దావీదు భక్తుల వలె, దేవా నీవే నా దేవుడు, నా కంఠ స్వరమును నీకు వినిపిస్తానని ఎవరైతే సమర్పించుకుంటారో వారు దీవించబడతారు. వాస్తవం అండి. నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్నాడు మాటలు. ఆశీర్వదించబడడం కాదు, నువ్వు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటావు, నీ హృదయం ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, పొంగుతూ ఉంటుంది. లేకపోతే 3:30 మొహంలా గడియార మొహంలాగా 3:30 మొహంలాగా ఏడుస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం. నీ బ్రతుకులో సంతోషం ఉండదు. పడకల మీద ఉండకూడదు. అక్కడ ఎంతో సుఖం ఉంది. దేవదూతలు అవునా కదండి, దేవదూతలు సుఖపడవచ్చు. సింహాసనాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఆ మహాదేవుడు అయిన సింహాసనం కూర్చున్నాడు. ఆ 24 పెద్దలు ఏమున్నాయి? సింహాసనాలు వారికి ఉన్నాయి. ఆ సింహాసనం విడిచిపెట్టి సాగిలపడి ప్రభుని మహిమపరుస్తున్నాయి. మనకి ఏ సింహాసనం లేదు ఇక్కడ, ఏ అధికారం లేదు. ఏమైనా ధనవంతులు అంటే ధనం కూడా లేదు. అయినా మనం ఎలా ఉంటున్నాం మనసు పెట్టి ఆలోచించండి ఒకసారి. ఏమి లేకపోయినా గర్వం, ఏమి లేకపోయినా అశ్రద్ధ. మన స్థితిగతులేంటి, ఆ దేవదూతల స్థితిగతులేంటి, మన బ్రతుకులేంటి, ఆ మహానీయుడైన దేవుడు ఏంటి? అలాంటి మహానీయుడైన దేవుడు, నిత్య నివాస అయిన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడును, అతి పరిశుద్ధమైన స్థలములు ఉన్న దేవుడు అంటున్నాడు, నీ హృదయంలోనికి వచ్చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నీ హృదయంలోనికి రావాలంటే నీ హృదయంలో గర్వం ఉండకూడదు, నీ హృదయంలో బూతు మాట్లాడకూడదు, నీ హృదయంలో తగ్గింపు ఉండాలి, విధేయత ఉండాలి. ఉందా లేదా అక్కడ బైబిల్లో? ఉందా లేదా? ఇద్దరు చదువుకుని 57-14 వర్షంలో విధేయత ఎవరికి ఉంటుందో, తగ్గింపు ఎవరికి ఉంటుందో, మంచి లక్షణాలు. కొంతమంది వందనాలు చెప్పరండి. ఏంటా గర్వం అర్థం అవదు. మీకు మాట చెప్పంటావా? వందనాలు చెప్పలేని హృదయం లేని గర్వం ఎవరికి సూచిస్తుంది తెలిసిన? సాతానుగుడికి సూచిస్తుంది. సాతానుగుడు దుష్టాలోచన ఏంటి తెలిసిన? ఏముంది? యెషయా గ్రంథం 14-13 రాసుకోండి. ఈ మాట అందరూ కూడా యూట్యూబ్లో అందరూ చూస్తున్నారు, అందరూ రాసుకోండి. ఈ రోజున గర్వం చిన్నపిల్లలకి గర్వమే, పెద్దలకి గర్వమే. అన్ని జనులు ఏదో ఉండొచ్చు, కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఎక్కువైపోతుంది. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి గర్వం వచ్చేస్తుంది. జాగ్రత్త. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు సాతాను కూడా హెచ్చించుకున్నాడు. ఎలా హెచ్చించుకున్నాడు? పరలోక రాజ్యములో యేసు ప్రభు సింహాసనం మీద ఉండి పరిశుద్ధుడు కేరేబులు సేరేబులను సకల కోట్ల దూతలను ప్రభుని మహిమపరుస్తుంటుంటే సాతానునికి ఒక దుష్టాలోచన వచ్చిందంట. 14-13 నేను ఆకాశమునికి ఎక్కిపోదును, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుందును. ఏంటంట? ఆడి సింహాసనాన్ని ఎవరితో హెచ్చించుకుందాం అనుకున్నాడు? అమ్మా, దేవుడి కంటే ఎక్కువైపోవాలి, సేవకుడి కంటే నేను ఎక్కువైపోవాలి, స్వార్థకుడి కంటే నేను ఎక్కువైపోవాలి, ఆ పక్కన విశ్వాసి కంటే నేను ఎక్కువైపోవాలి నేను అనే గర్వం. అది ఎవరిదంటే సాతానుడిది. సాతాను అనుకున్నాడంట, నేను దేవుడు సింహాసనమునకు పైగా నేను ఉండాలి. ఎవరికి నష్టం?
దేవుడు నష్టం కాదు, దేవుడు సింహాసనానికి నష్టం కాదు మనకి. దేవుడు చూసాడంట, వాడు మనుషులు అనుకున్నది ఎవరికి తెలిసిపోయింది? దేవుడి దగ్గర చెప్పాను కదా మొదటి మాటలో, ఆయన సింహాసనం మీద నుండి భూమి మీద నరుల హృదయాలన్నీ ఏం చేస్తున్నాడు? ఆయన పరిశోధిస్తున్నాడు. ఆయన పరిశోధిస్తున్నాడు సంగతి తెలిసినప్పుడు ఆ దుష్ట ఆలోచనలు ఏం చేయాలి? మానుకోవాలి. అంతే కదండి, ఆ దుష్ట ఆలోచనలు మానుకోవాలి. సీసీ కెమెరా ఉంది ఇక్కడ, సీసీ కెమెరా ఉండగా నువ్వు దొంగతనం చేయగలవా? ఒకవేళ చేస్తున్నావంటే నీ ఏంటి? ఎస్పీ ఆఫీసులో వెళ్ళి, కలెక్టర్ ఆఫీసులో వెళ్ళి సీసీ కెమెరాలో ఉన్న నువ్వు దొంగతనం చేస్తున్నావంటే నీకేంటి? ఒళ్ళు బొలిపెక్కిపోయింది. అంతే కదా. అంటే డిపార్ట్మెంట్ కూడా నీకు భయం లేదు, నేను దొంగతనం చేసినా ఎవడో ఏమీ చేయలేడు. ఆ సీసీ కెమెరాలకు పట్టబడితే నీ బ్రతికేమైపోద్ది? అంటే ఈ లోకంలో ఒక అధికారం ఎదుట మనము సీసీ కెమెరాలు ఉన్నాయని మనం జాగ్రత్త పడినప్పుడు, దేవుడు బైబిల్ అంటుంది ఆయన సింహాసనం మీద ఉండి ఆయన కన్ను దృష్టితో ప్రతి హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ చూస్తున్న దేవుని పట్ల మనం ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రం కలుగును. నీ హృదయాన్ని స్కానింగ్ చేస్తున్నాడు. నీ హృదయాన్ని కాదు, సాతాను హృదయాన్ని కూడా స్కాన్ చేస్తున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంఆర్ఎఫ్ స్కానింగ్ అంటే ఇది ఏదో స్కానింగ్ ఉంది డాక్టర్ అమ్మగారు. ఏంటది? ఒక స్కానింగ్ రాస్తాడు డాక్టర్ గారు, నీలో ఉన్న పార్ట్లన్నీ కూడా స్కానింగ్ తీసేస్తాయి. ఏ నరం ఎక్కడ వంగిందో, ఏ కొన్ను పక్కకి వెళ్ళిపోయిందో, నీ ముక్కులో లోపల ఏ దుమ్ము పక్కకి వెళ్ళిపోయిందో అవన్నీ స్కానింగ్. అసలైన స్కానింగ్ ఎవరు తీస్తున్నారు చెప్పాలి? ఎవరు? దేవుడు చూస్తున్నాడు. సాతాను హృదయములో వాడు అనుకున్నాడు దేవుడు సింహాసనము కంటే నా సింహాసనమును ఇచ్చించుకోవాలనుకున్నాడు. దేవుడికి కోపం వచ్చింది, దేవుడికి బాధ అనిపించింది. వాడు వెంటనే ఎక్కడికి పడద్రోయబడ్డాడు? పాతాళములోనికి ఒక మూలకి, చెప్పాలి, పాతాళంలో ఒక మూలకి త్రోయబడ్డాడు. అక్కడి నుంచి ఆడు పగపెట్టేసాడు. పగబెట్టేసి ఈ పరిశుద్ధులందరినీ, దేవుడు నిలబెట్టిన పరిశుద్ధులందరినీ కూడా సాతాను డ్యూటీ ఏంటి? ఈ పరిశుద్ధులందరినీ ఎక్కడ తీసిపోవాలి? నరకానికి తీసిపోవాలి. ఈ పరిశుద్ధులు ఎలా ఉండాలి ఇప్పుడు? అమ్మో, సాతాను కూడా మాట అంటే ఆడితో పాటు మనం ఎక్కడికి పోతాం? 25వ అధ్యాయంలో లాస్ట్ మాటలు ఏమన్నాడు? ఆయన సింహాసనం మీద ఉండి ఇదిగో సాతాను అనుసరించిన వారిని, ఆడ మాట విన్నవారిని నిత్య అగ్నిగుండములో పడద్రోయబడును అని సింహాసనం మీద నుండి యేసు ప్రభు చెప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే సాతాను మాటలు వినకూడదు. కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంటే, ఎవరైనా మాట్లాడినా పెరగనుకోండి, ఎవరైనా పరిశుద్ధంగా ఉండనుకోండి, 4 రాళ్ళు వేస్తారు, 4 నిందలు మోపేస్తారు. ఏదో విధంగా ఆ జీవితాన్ని నాశనం చేసేయాలి. అది నువ్వు తెలివి తక్కువ కూడా, నువ్వు కానీ అలాగే అనుకున్నానుకో, అసలైన సీసీ కెమెరా పైన ఉంది. దేవునికి స్తోత్రం కలం కాక. పైనుండి దేవుడు నరులను కల్లార చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు చూస్తున్నాడైన భక్తి మనం చేయాలి. ఆ సింహాసనం మీద ఉన్న దూతలంట, ఆ కెరేబులు సెరేబులు, ఆ 24 పెద్దలు దూతలు ప్రకటన గ్రంథములో యోహాను దర్శనంలో ఏమిటి సాగులు పడి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సమస్తము నీవే సృజించితివి, సమస్తము నీ ద్వారా స్థాపించబడ్డాయని ఏమండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతి గానముల చేత సాగులు పడి ప్రభుని మహిమపరుస్తున్నాయి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? మా నాన్నగారు కూడా సాగిలి పడి ప్రార్థన చేసేవారు. దేవుడికి స్తోత్రం. నేను కూడా ఎవరు లేనప్పుడు సాగిలి పడి ప్రార్థన చేసుకుంటాను. దేవుడికి స్తోత్రం. మన పెద్ద సంఘంలోనైతే కొంతమంది అయితే ఆల్రెడీ ప్రేయర్లో సాగులు పడి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అది అందరూ చేయరు. వాక్యం తెలిసిన వారు దేవుణ్ణి ఎక్కువగా కొనియాడాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. సాగులు పడి 2 చేతులు శాసించి నిలువున భూమి మీద ఉండి అలాగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రభువుని మహిమపరుస్తారు. హల్లెలూయా. వారిని చూస్తే దేవుడికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అంత చెప్పండి అమ్మ, ఎలా ఉంటుంది? ఎంత ఆనందించుతాడు, ఎంత సంతోషం చేస్తాడు. ఒక పాపనంట జర్మనీ దేశంలో జరిగిన సంఘటన. ఒక అమ్మాయికి 16 సంవత్సరాల అమ్మాయికి హార్ట్ ఆపరేషన్ చేయడం రూములు పెట్టారంట.
ఆ పిల్లకి చిన్నప్పటి నుంచి కూడా దేవుడంటే భక్తి, దేవుడంటే చాలా ఎక్కువగా బైబిల్ చదివి పాటలు పాడదు ఆ పాప. ఆ అమ్మాయి డాక్టర్లు చెప్పారు, స్కానింగ్ తీశారంట. స్కానింగ్ తీస్తే ఆపరేషన్ పడుతుంది అన్నారు. రూములో ఉంచారు. రూములో ఉంచిన తర్వాత మళ్ళీ ఆపరేషన్కి ముందు ఒకసారి మనం ఏం చేద్దాం, మరలా స్కానింగ్ తీద్దామని డాక్టర్లు అనుకున్నారు. ఈ అమ్మాయికి ఇచ్చిన రూములో ఏమండి, ఆ రెస్ట్ రూములో ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళే ముందు ఈ పాప, డాక్టర్లు వచ్చారండి లోపు, ఈ పాప ఏం చేస్తుందంటే కుర్చీ వేసి ఆ కుర్చీ మీద యేసు ప్రభు కూర్చున్నట్లుగా, ఆయన కాళ్ళు ఆ సింహాసనం అనే కుర్చీ మీద కూర్చున్నట్లుగా ఆ కాళ్ళు కిందకి ఎలబడినప్పుడు ఆయన పాదాల దగ్గర ఆయన పాదాలు అలా పట్టుకొని ప్రార్థన చేస్తుందంట. ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి అలవాటంట. దేవునికి స్తోత్రం. ఆ ఇంట్లో, వారింట్లో కూడా ఆ కుర్చీ వేసుకొని ఆ కుర్చీ ముందు మేము మోకరించి ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన స్తుతించినట్లుగా ప్రార్థించిన ఆమెకు అలవాటు చేసుకుంది. అలాగనే ఈ డాక్టర్లు వచ్చే సమయంలో ఈమె మంచి ప్రార్థనలో నిలవైపోయింది ఆ అమ్మాయి. దేవునికి స్తోత్రం. ప్రభా, నీ పాదాలు పట్టుకుని నేను స్తుతిస్తున్నాను ప్రభా, నేను మహిమపరచుకుంటున్నాను, నన్ను ఉంచిన నీ చిత్తమే, తీసుకెళ్ళిపోయిన నీ చిత్తమే ప్రభా, నీవే మహింపరచబడాలి, నీవే ఘనపరచబడాలని ప్రార్థన చేసుకుంటుంటే డాక్టర్లు వచ్చి చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారంట. వెనక్కి వెళ్ళిపోయి పావు గంట అయింది, అరగంట అయింది, గంట ఉంది, ఆ అమ్మాయి లేవట్లేదంట. ఆ అమ్మాయికి ఏం చేయాలి ఇప్పుడు? హార్ట్ ఆపరేషను చేయాలి. ఆ తర్వాత ప్రార్థన అయిపోయింది. డాక్టర్లు వెయిటింగ్లో ఉన్నారు. వచ్చారు. ఏంటమ్మా ఇందాక నుంచి వస్తున్నావు, కుర్చీ మీద ఎవరు కూర్చున్నారమ్మా, నువ్వు ఎలా సాగిలు పడుతున్నావు డాక్టర్ అంటే, డాక్టర్తో అంటుందండి ఆ అమ్మాయి, ఆ కుర్చీ మీద సృష్టికర్తైన నా యేసయ్య కూర్చున్నాడు. చవర్లు కొడుతూ ప్రభున్నాను. సృష్టికర్తైన యేసయ్య కూర్చున్నాడండి డాక్టర్ గారు అంటే చాలా నవ్వుతూ చాలా హ్యాపీగా ఉందంట ఆ అమ్మాయి. ఉంటే అమ్మ నీకు ఆపరేషన్ కదా, మరి ఈరోజు చేయాలి కదా, మరి ఒకసారి మరలా మా నమ్మకం కోసం మరలా ఒకసారి మరి స్కానింగ్ తీస్తామని స్కానింగ్ తీస్తే ఆ స్కానింగ్లో ఏమీ లేదంట. ప్రైజులా. మన దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదండి, సమస్తము సాధ్యం. మన దేవుడు గొప్ప దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో అంత తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే మనుషులు చూడవచ్చు, చూడకపోవచ్చు. ఎవరు చూస్తున్నారు? అందరూ చెప్పాలి. ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నారు. చెప్పాలంటే సింహాసనం కొరకు చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో, సమయం లేదు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. అందరూ మోకరించండి దయించి అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. మన లాజరస్ గారు ప్రార్థనలు మనం నడిపిస్తారు. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఉంది. అందరూ వెనకాల ఉన్నవారు, ముందున్నవారు అందరూ కూడా మోకరించి, నీ భక్తి దేవుడు చూస్తున్నాడు. ఆయన ఆకాశం ముందు, ఆయన సింహాసనం ముందు కూర్చొని నీ ఆలోచనలు, నీ తలంపు, నీ హృదయ వాంఛలను దేవుడు పరిశోధిస్తున్నాడు అనే సంగతి మర్చిపోవద్దు. నీ కుటుంబాన్ని చూస్తున్నాడు. నువ్వు అనుకుంటావు కొన్ని సందర్భంలో నా బ్రతుకు ఎలాగైపోయింది, నా జీవితం ఎలాగైపోయింది, ఎవరు చూస్తలేదులే అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తావో ఆ మహాగుణుడు, మహోన్నతుడు, సృష్టికర్తైన దేవుడు నీ యొద్దకు రావాలని, నీ హృదయములకు రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒక్క మాట, నువ్వు కానీ అవకాశం ఇస్తే నీ హృదయములు ఉండటానికి యేసు ఇష్టపడుతున్నాడు. ఎదుగో నేను తలుపు తట్టుచున్నాను, హృదయమైన తలుపు తట్టుచున్నాను. ఎవడైతే నా స్వరం విని, నా మాట విని హృదయమైన తలుపు తీస్తారో వాడిలో నేను ఉంటాను, వాడితో కలిసి ఉంటాను అంటున్నాడు. ఆ సృష్టికర్తైన దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మోకాల మీద ఉందాం. దయించి మోకాల మీద ఉండి దేవాని స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆస్తేనుడానికి స్తోత్రము. నాయన నా తండ్రి, మా తండ్రిదో నాయన దేవాని దాసుని నిలబెట్టుకొని ప్రభువా నాయన బలమైన నీ అభిషేకం ఇచ్చి తండ్రి నా నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, మా తండ్రి నాయన సృష్టికర్తైన దేవుడు ప్రభువా మహాసింహాసనం మీద కూర్చొని ప్రభువా దేవా 29 పెద్దలతో ప్రభువా దేవా గరేబులు సెరేబులు మధ్యలో ప్రభువా
దేవా నా తండ్రి, మా తండ్రి, దేవదూతల మధ్యలో ఉండి ప్రభువా భూమి మీద ఉండే నరులను నువ్వు పరీక్షించే దేవుడు తండ్రి. అయ్యా నాయన నీకు వందనాలయ్యా, వందనాలు ప్రభువా. దేవా మా తలుపు వద్దకు వచ్చి ప్రభువా నువ్వు తట్టుతున్న దేవుడు ప్రభువా. మా హృదయం అనే తలుపు తీసినప్పుడు ప్రభువా, తెరిసినప్పుడు ప్రభువా, అయ్యా మా హృదయంలోకి వచ్చి ప్రభువా, అయ్యా నీవు నేను కలిసి భోంచేద్దామని చెప్పి గొప్ప దేవుడు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన ఇదిగో ప్రభువా నీ పిల్లలుగా ఈ స్థలములో ఉన్నాము నాయన. దేవా నీ పిల్లలుగా ఈ స్థలములో ప్రభువా అయ్యా నాయనా 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 సాగిలిపడి ప్రభువా దేవా నా తండ్రి అయ్యా నిన్ను ప్రార్థించే అనుభవం దయచేయండి నాయన. దేవా నా తండ్రి నిన్ను మా హృదయంలో దేవా నాయన చేర్చుకునే అనుభవం దయచేయండి ప్రభువా. దేవా మోకాళ్ళ అనుభవం దయచేయండి. గంటల తరబడి ప్రార్థన బిడ్డలకి ఇవ్వండి ప్రభు. దేవా నాయనా నా తండ్రి అయ్యా దీన మనసు దయచేయండి, తగ్గింపు జీవితం దయచేయండి, యథార్థ హృదయం దయచేయండి, మెలకు కలిగి జీవితం దయచేయండి ప్రభువా. నా తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు ఆయన. సాయం చేయండి పరిశుద్ధుడా, సాయం చేయండి ప్రభువా. అనుదినము అనుక్షణము ప్రభువా అయా నాయనా నా తండ్రి అయా నీవు తప్ప నాయనా అయా మా హృదయంలో ఇంకెవ్వరికి చోటు లేదు ప్రభువా. దేవా నాయనా ఏ దుట్ట ఆలోచనలు దుట్ట తలంపులు ప్రభువా యేసు నామములో దాంట్లో బంధించండి ప్రభువా. దేవా నీకు వందనాలు. దేవా పరిపూర్ణమైన నాయనా నా తండ్రి నీ ఆత్మనైనా మా పైన కుమ్మరించండి తండ్రి. ఆత్మవర్షం కురిపించండి ప్రభువా. దేవా నాయనా ఇదిగో నీ బిడ్డలు ప్రభువా ఎవరే బాధతో ఉన్నారు, ఎవరు ఏ వ్యాధితో ఉన్నారో, ఎవరు ఏ సమీక్షతో ఉన్నారో ప్రభువా అయ్యా నాయనా నాయనా నువ్వు పరమరుండు చూస్తున్న దేవుడు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు. దేవా నీ బిడ్డల హృదయాలు నువ్వు తెరిసే దేవుడు ప్రభువా. దేవా నాయనా నా తండ్రి మా తండ్రి ఇదిగో నీ బిడ్డల ప్రభువా నాయ తండ్రి నా తండ్రి చాలా నాయనా వేదనతో కన్నీళ్లతో దేవా నాయనా నాయనా నీ బిడ్డలు రోధిస్తున్నారు, ప్రాణాపిస్తున్నారు నాయనా, హంగలారుస్తున్నారు ప్రభువా. దేవా కన్నీళ్లు లాక్ష్యముగా మార్చండి, వాళ్ళు వేదన తొలగించండి ప్రభువా. రక్షకా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అనుదినము అనుక్షణము ప్రభువా నీ పాదాల దగ్గర కనిపెట్టి మొరపెట్టే వారిగా ప్రభువా అయా నాయనా నా తండ్రి నా తండ్రి అటువంటి భారం మాకు దయచేయండి. భారభరితమైన ఆత్మను మా పైన కుమ్మరించండి తండ్రి. రక్షకా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా అయా నువ్వు చూస్తున్న దేవుడు ప్రభువా అయా నువ్వు చూస్తున్న వారి తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నువ్వు చూస్తున్న దేవుడు ప్రభువా అయా నాయన మా దాగుసోడు నీవే నాయన. మేమెక్కడ దాక్కోలేవు తండ్రి. దేవా నా తండ్రి మేమేం తోవకెళ్ళా నువ్వు చూస్తావు నాయన, ఏ నడక నడిచినా నువ్వు చూస్తావు తండ్రి, ఏ స్థలంలోకి వెళ్ళా నువ్వు చూస్తావు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా. అయ్యా నాయనా 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 సాయం చేయండి. మా బ్రతుకు దినాలన్నీ ప్రభువా నీ పాదాల దగ్గర కనిపెట్టి మొరపెట్టే ఆ ప్రత్యేకమైన కృప మాపై ఉంచండి తండ్రి. సాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. దేవా ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రభువా అయ్యా ధారాళంగా నీ పని చేసేవారిగా ప్రభువా దేవా నా తండ్రి మా తండ్రి అయ్యా నీ నిక్ష రాజ్యములో ప్రభువా దేవా నా తండ్రి నా తండ్రి అయ్యా మేము ఉండుటకు ప్రభువా సాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా జరగవలసే కార్యక్రమం అంతట్లో మీరు నీ కార్యాన్ని సఫలపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.